లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయం. లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయం 76వ వచనం నుండి 79 వరకు కలిసి ఉంటాయి. ఒకేసారి ఆ రెండు వచనాలన్నీ చదువుకుందాం. 76 to 79 చదవండి. ఓ శిశువా, వారి పాపములను క్షమించడం వలన మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండి వారికి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మహోన్నతుడా, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ప్రభు దినములో ఆయన చేరి వచ్చిన భక్తుల కొరకై వందనాలు. మరి వారి జ్ఞాపకం చేసుకోనండి. మీ మంచితనమును కనపరచుము, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును అని భక్తుడు అన్నాడు. ఆ మాట నెరవేర్చమని కోరుకుంటున్నాను. పైనుండి మీ అరుణోదయ దర్శనం కోరుకుంటూ యేసు ప్రభు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాట చాలా పవిత్రమైన దేవుని వాక్యం. ఏమంటాడంటే, పలకండి, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగిచ్చుటకై. ఎక్కడ కూర్చున్నారంటే మనుషులు? చీకటిలోను మరణ ఛాయలోను. ఇదే విషయాన్ని మత్తయి కూడా రాశాడు. చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12-16 మధ్యలో ఉంటుంది అన్నమాట. 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 16 మధ్యలో. జెబూలూను దేశం నుంచి అక్కడ చదవండి. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను. ఎక్కడ కూర్చుంటే మనుషులు? మరణ ప్రదేశము, మరణ ఛాయ. ఎక్కడుందన్నమాట? పాత నిబంధన, ఇది ప్రవచనము. ఈ ప్రవచనము మనకు యెషయా గ్రంథంలో కనిపిస్తుంది. అది తెలిస్తే చెప్పండి. సరే, 9వ అధ్యాయమా? థ్యాంక్ యూ. చూడండి అన్నమాట. 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం. అందరు చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. చీకటిలోను నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. ఈ మాట లూకా రాశాడు. ఈ వచనాన్ని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న ఈ భాగాన్ని లూకా రాశాడు. ఇంకా మత్తయి కూడా రాశాడు. ఏమిటి ఇక్కడ ముగ్గురు ఒకటే మాట రాస్తున్నారు. ఏం రాస్తున్నారు? చీకటిలోను మరణ ఛాయలోను. తర్వాత ఇంకేం రాశాడు? మత్తయి ఏం రాశాడు? ఒక మాట రాశాడు, గలిలయలోను. ఎక్కడున్నారంట? గలిలయ. ఇంకెక్కడ ఇంకేం చెప్పాడు? కూర్చుండి ఉన్నారంట. చెప్పండి. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్నవారు. ఇంకొకటి గలిలయలోను. 4 చెప్పండి.
అందరు చెప్పండి. గలిలయలోను చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను, లేక అరుణోదయ దర్శనమును పైనుండి అనుగ్రహించెను. ఇక్కడ లుక్ ఎట్లా రాశాడు, అరుణోదయ దర్శనం పైనుండి అనుగ్రహించెను. సరే, పైనుండి అనే మాట ఇప్పుడు చూద్దాం వీలైతే. పైనుండి అరుణోదయ దర్శనం చెప్పండి, అది తర్వాత చూద్దాం. ఇప్పుడు మనము మానవులందరూ ఎక్కడ 4 స్థలాల్లో ఉన్నారు. మానవులందరూ ఎక్కడున్నారంట చెప్పాలి. మానవులందరూ ఎక్కడున్నారంట? 4 స్థలాలు. ఏంట 4 స్థలాలు చెప్పగలుగుతారా? ఆ బుడ్డోని పేరు ఏం పేరమ్మా? ఆ బుడ్డోని పేరు అబిగేల్ అంటే మనోడి పేరు. ఈ బుడ్డోడి పేరు లివింగ్స్టన్. లివింగ్స్టన్ లివింగ్స్టన్ ప్లీజ్ లిజన్, ప్లీజ్ లిజన్, ప్లీజ్ లిజన్, లిజన్, లిజన్. Sit at proper. Can sit proper. You have no line. You have no line. You have no line. Okay. You please listen. Don't write. Listen. Okay. Okay. ఆన్లైన్లో పోతుంది. ఏం చెప్పాలనుకుంటున్నా? మానవులందరూ 4 స్థలాల్లో ఉన్నారు. చెప్పండి, మానవులందరూ ఎక్కడున్నారు? త్వరగా చెప్పండి. నీవు చెప్పకుంటే మెసేజ్ చెప్ప నేను, ఎందుకంటే అర్థం లేని చదువు వ్యర్థం అంట. చెప్పండి, అర్థం లేని చదువు వ్యర్థం. అర్థం కాని చదువు మాట. నాకు చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే సార్ చెప్పేది ఏం అర్థం కాదంటారు. ఒకసారి డాడీ సూపర్ చెప్తాడు డాడీ అంటాడు. ఒక టీచర్ చెప్తే దిమాక్లోకి పోదు, ఓ టీచర్ చెప్తే జీవితకాలంతో గుర్తుంటుంది. చెప్పే విధానం అందుకు జాగ్రత్తగా వినాలి. ఒకటి ఏంటంటే మానవులందరూ 4 స్థలాల్లో కూర్చారు. ఏ స్థలాలు చెప్పండి చూద్దాం. గలిలయలోను, చీకటిలోను, మరణ ఛాయలోను, మరణ ప్రదేశం. గలిలయ చీకటి గలిలయలోను చీకటిలోను మరణ ఛాయలోను, తర్వాత కూర్చుండి ఉన్నారు. చెప్పండి, ఈ 4 పదాలు 4 చోట్ల ఈ మాట ఉంది. కూర్చుండి ఉన్నారు, కూర్చుండి ఉన్నారు, కూర్చుండి ఉన్నారు. కూర్చోవడం తర్వాత చూద్దాం దాని గురించి. మొట్టమొదటిగా ఇలాంటి వారికి ఏం కలిగిందంటే అరుణోదయ దర్శనం. పైనుండి అరుణోదయ దర్శనం. ఏమిటి అరుణోదయ దర్శనం? మానవులంగా మొట్టమొదటి స్థానం ఏంటంటే గలిలయలో కూర్చున్నామంట. ఎక్కడ కూర్చున్నామంట? 3 స్థలాల్లో కూర్చున్నాం. ఓ చోట ఎక్కడ కూర్చున్నాం? గలిలయలో కూర్చున్నాం. ఏంటి గలిలయ అంటే? గలిలయ అందరు చెప్పండి. విజయ్ కుమార్ చెప్పాలా? ఏంటి గలిలయ చెప్పండి. గలిలయ అంటే అర్థం ఏంటంటే నిష్ప్రయోజనమైన. చెప్పండి, గలిలయ అంటే అర్థం ఏంటి? నిష్ప్రయోజనం, యూజ్లెస్, పనికిమాలిన స్థలం. ఒక మాట చెప్పాలంటే గలిలయ అంటే పనికిమాలిన స్థలం. గలిలయ అంటే నిష్ప్రయోజ స్థలం. గలిలయ అంటే అది ఒక తప్పుగా చెప్పుకోదండి, తప్పుగా అనుకోకుండా చెప్తా. ఇజ్రాయెల్ దేశంలో చాలా శ్రేష్టమైన స్థలాలు ఉన్నాయంట. ఇజ్రాయెల్ ఏమున్నాయి? 12 గోత్రాల 12 స్థలాలు ఉన్నాయి, చాలా దివ్యమైన స్థలాలు. ఆ స్థలాల్లో మంచి స్థలాలు అవి. చెప్పండి, మనం ఒకవేళ మీరు హైదరాబాద్కి వెళ్తే హైదరాబాద్లో ఒక ప్లేస్ ఉంది, ఏంటంటే ధూల్పేట్. ఏం పేరు? ఆడ గుడంబ ఫస్ట్ క్లాస్ దొరుకుతుంది. ఎక్కడ గుడంబ అని తెలుసలేదు మీకేం తెలుసు అంటారా? గుడంబ ఎక్కడ దొరుకుతుంది? ధూల్పేట్. ధూల్పేట్కి అమ్మాయి నీరు. ఎక్కడ ఉంటారంటే ధూల్పేట్ అని చెప్తే పిల్ల నీరు. ధూల్పేట్లో 24 గంటల కేసులు తాగుడుకు అడ్డ ఏంటంటే ధూల్పేట్. ధూల్పేట్కి పోలీసులు కూడా పోరు, బేకార్ అంటారు. అలాంటి ప్లేస్ అది. ఏదది చెప్పండి? ధూల్పేట్. అలాంటి ప్లేసే గలిలయ. ఇంకా చెప్పాలంటే ఇంకో ఊరుంది, మన రాయలసీమలో ఒక ఊరుంది. ఏంది ఆ ఊరు? జమ్మలమడుగు. ఏది? జమ్మలమడుగు. ఎంత ఒకప్పుడు 1980s నుంచి 95 వరకు జమ్మలమడుగు అంటే
ఫుల్ ఫ్యాక్షనిస్ట్. ఆళ్ళగడ్డ, జమ్మలమడుగు, పొద్దుటూరు, పులివెందుల, ఈ 5 ఊర్లు అంటే ఫ్యాక్షన్కి అడ్డా. అంటే పట్టపగలు మనుషుల్ని, నేను లైవ్ అది చిన్న, నేను 8th క్లాస్ అట్లా చదువుతున్నాను, భయం వేసేది. ప్రతిరోజు పేపర్లో ఒకటి పడేది అనమాట, జమ్మలమడుగులో నరహత్యలు, పొద్దుటూరులో ఆర్టీసీ బస్సు పోతూ ఉంటే బస్సు ఆపి అందరు దించేసి ఒక 2 ఉంటారన్నమాట కేసు వాళ్ళు, రాజకీయ కక్షలు, బస్సులోనే మనుషులందరూ చూస్తుండగా చంపేసేవాళ్ళు. జమ్మలమడుగు అంటేనే అమ్మ జమ్మలమడుగా. నాకు తెలుసు ఒక ఆయన మైకేల్ విజయ్ కుమార్ అని మీరు వింటారు, యూట్యూబ్లో వాక్యం చెప్తాడు ఆయన. ఆయన మీద 60 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినాయి. ఆయన మీద ఎన్నిసార్లు జరిగినాయి? 60 సార్లు హత్యా ప్రయత్నాలు. ఇంటింటికి నాటు బాంబులు ఉండేటివంట జమ్మలమడుగులో. జమ్మలమడుగు అంటే అతి కిరాతకమైన ఫ్యాక్షన్ ఊరది. ఇంకా పొద్దుటూరు అంతే, పులివెందులు అంటే, ఈ 3 ఊర్లు ఆ కడప జిల్లానే మొత్తం. కడప అనే ఆ ఒక్క బెల్టు ఒకప్పుడు అతి కిరాతకమైన ఊరు. అలాంటిది ధూల్పేట ఎంతో, గల్లీ ఎంత. ఇంకా ఏమైనా ఊర్లు ఉన్నాయి, అట్లా కొన్ని ఊర్లు ఉన్నాయి. బాంబేలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ చాలా ఘోరమైన పాపం జరుగుతూ ఉంటుంది. అక్కడ ప్రజలు పోరన్నమాట. అమ్మాయి అటువైపు బాంబేలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఆ వీధికి పోని వాళ్ళు చాలామంది ఉంటారు. అమ్మో అక్కడ వద్దులే బ్రదర్, వద్దు, పోరు అసలుకి. అలాంటి అతి దారుణమైన చీకటి స్థలాలు అవి. అట్లనే ఇజ్రాయేల్ దేశంలో, ఆమె నిద్రపోతున్నారు అప్పుడు కొందరు, ఇజ్రాయేల్ దేశంలో అతి భయంకరమైన ఊరు ఏదంటే ఏది? గలిలయ. నువ్వెవరు, ఏ ఊరు అనేది? గలిలయుడు. వాడు గలిలయుడు. ఇజ్రాయేలీలే, వాళ్ళు మనుషులే, కానీ వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు నివసించే స్థలాన్ని బట్టి ఆ ప్రజలకు వాల్యూ వచ్చేదన్నమాట. గల్లీలో ఉన్నవాళ్ళు, గల్లీ అంటే అర్థం ఏంటంటే నిష్ప్రయోజనం, పనికిమాలిన ఊరు. ఏ ఊరండి చెప్పండి? పనికిమాలిన ఊరు. ఏది? గల్లీ. గల్లీ అంటే నిష్ప్రయోజనమే. ఇంకోటి గల్లీ ఏంటంటే అది విలువలేని ఊరంట. విలువలేని ఊరు. అక్కడ ఎవరు పోరన్నమాట. దేవుడు జగద్రక్షకుడు, సర్వోన్నతుడైన దేవుడు ఆ ఇజ్రాయెల్ దేశంలోకెల్లా అతి నీచమైన స్థలం ఏదంటే గల్లీ అంట. ఆ స్థలానికి దిగొచ్చాడంట. అందుకే యేసుప్రభు పేరులో ఒక పేరు ఏంటంటే గలిలయుడు. ఏం పేరు? అని పేరు గలిలయుడు. ఎక్కడున్న వారిని ఏర్పరచుకున్నాడు? ఎలాంటి వారి శిష్యులను ఏర్పరచుకున్నాడు? గలిలయలో చేపలు పట్టేవారు. అసలే వాళ్ళ వృత్తి ఏం వృత్తి అండి? ఏమన్నా చదువుకున్న వాళ్ళ? అస్సలు చదువులేని వాళ్ళకి గోసి తప్ప ఏముండదు. యేసుప్రభు సందర్భంలో పేతురుని పిలిస్తే ఆయనకు వస్త్రము లేనందున నీళ్ళలో దూకాడంట. అంటే వాళ్ళకు నిజంగా చెప్పాలంటే వాళ్ళకు గోచి తప్ప ఏమీ లేని దీనస్థితి. ఎవరిది? గల్లీలది. అలాంటి దీనస్థితిలో ఉన్న ప్రజలు, చేపలు పట్టే ప్రజలు, నిష్ప్రయోజనమైన ప్రజలు, పనికిమాల ఊరిలో ఉండే ప్రజలు, విలువలేని ఊరిలో ఉండే ప్రజలు. బైబిల్లో ఒక మాట, పిచ్చుకలు. చెప్పండి, పిచ్చుక అంటే ఏంటంటే చెప్పండి, పిచ్చుక చెప్పండి, పలకండమ్మ. పిచ్చుక అంటే ఏంటంటే విలువలేనిది. ఎవరైనా ఇంట్లో పిచ్చుకలు ఇష్టపడతారండి? పిచ్చుక తాకిపోయింది, అబ్బా పిచ్చుక తాకిందంటారా? స్నానం చేస్తారు. పిచ్చుకని ఇష్టపడరు. పిచ్చుక గూడు కడితే దరిద్రం అని చెప్పేసి మొత్తం గూడు తీసి పడేస్తారు. పిచ్చుకల్ని ఎవరు ఇష్టపడరు. నిజంగా ఈ గలిలీలు అంటే ఎలాంటి వారంటే లైక్ స్పారోస్ అంట, కేవలము పిచ్చుకల్లా అంటారు. అలాంటి ఊరిలో మొదటి ప్రదేశం అది. రెండవ ప్రదేశం ఏంటంటే అది ఏ ఊరంటే చీకటిలో ఉన్నవారంట. ఎక్కడున్నారంట? ఏంటి చీకటి? చదవండి అన్నమాట. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం చదవండి. 8వ వచనం. మీరు 5:8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. చాలు చెప్పండి. మీరు ఎవరంట? పూర్వం మీరు ఎవరంట? పూర్వం మీరు చీకటి అయి ఉంటిరి. నువ్వే చీకటి. ఎవరు నువ్వు? చీకటి. ఇప్పుడు చాలామంది తెలియక పేరు పెట్టుకుంటారు. ఏం పేరు? రజని అని. పెట్టుకోకండి. రజని అని ఎవరు పెట్టుకోకండి. ఎవరికన్నా ఉందా ఇక్కడ ఈ సంఘంలో?
రజని. రజని అనే పేరు పెట్టుకోకండి. రజని అంటే చీకటి అని. రజని అంటే ఏంది? చీకటి. కాబట్టి చీకటి మునుపు మీరేమైంటిరి? చీకటి అయి ఉంటుంది. చీకటి. ఇంకో మాట చదవండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం చదవండి. 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసెను. చాలు. ఏ అధికారం అంట? అందరు చెప్పాల. ఏం అధికారం? అంధకార సంబంధమైన అధికారం. అందరు చెప్పండి. ఏం చెప్పండి? ఏం అధికారం? ఎబ్బేజ్ ఏం అధికారం? అంధకార సంబంధమైన అధికారం. చెప్పురు. చెప్పురా. ఈ పేరు కూడా ఎబ్బేజే కదా. చెప్పండి, మీ ఇద్దరు చెప్పండి. ఏం అధికారం? ఎదిద్దే చెప్పు. అంధకార సంబంధం. సరే కూర్చోరా, ముందు కూర్చునేకి రాదు నీకు, ఎట్లా చేయాలి నీతో? సరే కూర్చో. కాబట్టి అంధకార సంబంధమైన అధికారం. ఏం అధికారము చెప్తే వినడు, తర్వాత చూద్దాం. అది మునుపు మీరు చీకటి అయి ఉంటుంది, అంధకార సంబంధమైన అధికారములో ఉంటుంది. ఇంకో మాట చదవండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం చదవండి. అందరు చదువుకుందాం. 1వ అధ్యాయము ఒక్క నిమిషం. 5వ వచనము చివరిలో ఉంటుంది. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. మనలో ఉన్నదంతా చీకటే. చీకటి అంటే ఎన్ని రకాల చీకటి తెలుసా? కులం అనేది ఒక పెద్ద చీకటి. భారతదేశంలో వినండి, క్రైస్తత్వము వ్యాపించకపోవడానికి గల కారణం ఏంటంటే కులాలంట. యేసు ప్రభువును విస్తరింప చేయలేకపోవడం కారణం ఏంటి? ఫారిన్ కంట్రీస్లో ఎందుకు క్రిస్టియానిటీ 70-100% ఉంది అంటే ఆడ క్యాస్ట్ లేదు. ఏం లేదు? క్యాస్ట్ లేదు. క్యాస్ట్ లేదు, అందరూ ఒకటే సమానం. ఆడ కులం అనేదే లేదు. మీరు ఫారిన్కి వెళ్ళి క్యాస్ట్ అంటే నవ్వుతారు. వాట్ ఈస్ ద మీనింగ్ క్యాస్ట్ అంటారు. వాళ్ళ నిఘంటువుల్లో క్యాస్ట్ అన్నమాట, మీరు ఫారిన్ వెళ్ళాలంటే అప్లికేషన్ ఫిలప్ చేయాలంటే అక్కడ క్యాస్ట్ అనే ఒక బ్లాగ్ ఉండదు. ఇండియాలో ఫస్ట్ ఏముంటుంది? క్యాస్ట్, రిలీజియన్, ఇవన్నీ ఉంటాయి. ఫారిన్లో ఏముండదు. ఆ రెండు క్యాస్ట్ ఉండదు, రిలీజియన్, వాటికి స్థలమే లేదు అక్కడ. మన దేశంలో అదే పెద్ద కథ. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద భూతం ఏంటంటే క్యాస్ట్. క్యాస్ట్, రిలీజియన్. ఏ రిలీజియన్ పని నిజంగా ఇవన్నీ కూడా ఏంటివంటే గలిలయ. ఇవన్నీ ఏంటివి? గలిలయ. చాలామంది ఈ క్యాస్ట్ పట్టుకొని ఊగుతూ ఉంటారు. పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు. పెళ్ళిళ్ళు కూడా క్యాస్ట్లో దొరకలే. ఆ క్యాస్ట్ అబ్బాయి దొరికేదాకా అక్క కూర్చొని ఉంటుంది. అక్క ముసలి అయిపోయింటుంది. అన్న కూర్చుంటే అన్న ముసలిలో అయిపోయింటాడు. ఎందుకు? క్యాస్ట్ కావాలా. సేమ్ క్యాస్ట్. అక్కడ ఫెయిల్. క్యాస్ట్ చూసావో దేవుడు పక్కన పెడతాడు కేసు. మన దగ్గర ఆ పదమే వాడకూడదు. చెప్పండి, ఆ పదము అది నిషిద్ధం. చెప్పండి, అదేంటి? ఇంకా నువ్వు యేసు ప్రభువును ఆరాధిస్తున్నానని చెప్పుకుంటూ నువ్వు క్యాస్ట్ గురించి దాని విషయమే ఎక్కువ నీ పట్టింపు ఉందనుకో, నువ్వెవరంటే ఇంకా చీకట్లోనే ఉన్నాడు, నువ్వు ఇంకా గల్లీలోనే ఉన్నాడు. గల్లీ అంటే అర్థం ఏంటి? నిష్ప్రయోజనం, పనికి మాలింది. ఏంటది? నేను ఎవరైనా పనికి మాలాడు అంటే ఎట్లుంటుంది? వాడు పనికి మాలాడు అంటే ఎట్లుంటుంది? ఇంత మాట నన్నబ్బా. మరి యేసు ప్రభు చెప్తున్నాడు, రక్షణ పొందకముందు అన్న నిద్రపోతున్నా, రక్షణ పొందకముందు మనుషులంతా ఎక్కడున్నారట? చెప్పండి. చీకటి అంటే ఏది? గలిలీ అన్నా ఒకటే, చీకటి అన్నా ఒకటే. మూడోది ఏంటంటే మరణ ప్రదేశం. చెప్పండి, మరణ ప్రదేశం అంటే ఏంటి? మరణ ప్రదేశం అంటే ఒక మాట చెప్పాలంటే మనకు మరణానికి 20 సెకండ్ల దూరంలో ఉన్నామంట. చెప్పండి, మరణానికి మనం ఎంత దూరంలో ఉన్నామంట? 20 సెకండ్ల దూరంలో. 20 సెకండ్లలో మనిషికి ఏమైతే తెలియదంట. 20 సెకండ్స్ వరకే. ఇప్పుడు మనం తీసుకున్న ఊపిరి ఉంది కదా, ఈ ఊపిరి మళ్ళా తీసుకోవాలంటే లంగ్స్ పనిచేయాలి. లంగ్స్ పనిచేయాలంటే ఊపిరి తీసుకోవాలి. ఊపిరి తీసుకుంటున్నాడంటే లంగ్స్ పనిచేస్తున్నాయని అర్థం. కరోనా వచ్చి చనిపోయారు కదా, కరోనా వ్యాధి ఏంటి? లంగ్స్కి
అది రబ్బర్లాగా అయిపోతాయి. మంచి లంగ్స్ ఏమో పింక్ కలర్లో చక్కగా ఉంటాయి, గులాబీ రంగులో ఉంటాయి. అదే కరోనా వచ్చిన లంగ్స్ చూపించారు ఒక ఆయన, నల్లగా రబ్బర్లాగా అయిపోతాయంట. కరోనా పేషెంట్ యొక్క లంగ్స్ ఎలా ఉంటాయండి? నల్లగా అయిపోయి రబ్బర్లాగా అయిపోతాయంట. ఆక్సిజన్ లోపల తీసుకోదంట, అప్పుడు మనిషి చచ్చిపోతాడు. నిజంగా ఇప్పుడు మరణ ప్రదేశం అప్పుడు నాకు తెలిసింది. వాడు మాటికి వచ్చి చూసేవాడు నాకు. నేను కరోనా కోసం హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు 5 నిమిషాలకు ఒకసారి 3 నిమిషాలకు వచ్చి ఆక్సిజన్ రేట్ ఎత్తుంది. నిమిషానికి మనిషి 98 సార్లు ఆక్సిజన్ లెవెల్స్ ఉండాలి. 1 మినిట్లో 98 చూపించాలి. నాకు నిజం చెప్తే నంబర్ మీరు 70 దాకా వెళ్ళిపోయింది. 50 దాకా పోయింటే అవుట్. 70 దాకా ఉన్నది కాబట్టి బతికి ఈరోజు బట్ట కట్టి మీ మధ్య ఉన్నా. 70 నుంచి 50కి పోయింటే అవుట్. నేను ఒకసారి చూస్తూనే ఉన్నాను. ఒక యవనస్తుడు వచ్చాడు, మంచిగున్నాడు, నడుచుకుంటూ వచ్చాడు పాపం పడుకుంటానే ఆక్సిజన్ తగ్గిపోతుంది. పెట్టారు, వెంటిలేటర్స్ అన్నీ పెట్టారు. నేను చూస్తూనే ఉన్నా, నాకు ఎదురుగే, నేను ఇక్కడ వాడక్కడ. నేను చూస్తూనే ఉన్నా. వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య ఎక్కడే ఉన్నారు పాపం. వాళ్ళు మాస్కులు వేసుకొని తిప్పలు పడుకున్నారు అక్కడ. అయితే వాళ్ళిద్దరు చూస్తున్నారు. నర్సు వచ్చి ఇట్లా తిప్పింది బాడీని. అంత పల్స్ రేట్ తప్పన పడిపోయి చూస్తున్నాను 35 అయిపోయింది, చూస్తున్నాను ఆగిపోయింది. మీ నంబర్ చెప్తే 5 నిమిషాల్లో చచ్చిపోయాడు ఆ యవనస్తుడు. ఏంది కారణం అంటే చచ్చిపోయాడు. లంగ్స్లోకి ఆక్సిజన్ పోలే. ఒకటి, లంగ్స్లోకి ఆక్సిజన్ పోతే మనిషి బతుకుతాడు, పోకపోతే పోతాడు. మనకు మరణం ఎంత దూరంలో ఉందంటే 20 సెకండ్ల దూరంలో ఉంది. కాబట్టి మనిషికి నిజంగా ఇక్కడ ఏమనుకోకండి, మనం ఒకసారి చెప్పాను, మరణం అనేది రోజు పొద్దున్న వస్తుందంట. ఎవరికి? మీ ఇంటికి. ఎవరింటికి? మీ ఇంటికే పొద్దున్న వస్తుందంట. మరణం వచ్చి తలుపు కొడుతుందంట. ఈ మనిషి కావాలా అంటదంట. ఏమంటదంట? ఈ మనిషి కావాలా అంటది. దేవుడు అంటాడంట, ఇంకా టైం రాలే పో అంటాడంట. అంటేనే అందరు చెప్పండి తెలుగు, సిగ్గులేంది పలకరేంటండి? సిగ్గులేంది. మళ్ళీ పొద్దున్న వస్తుందంట. మళ్ళీ పొద్దున్న వచ్చి దేవుడు అంటాడంట, ఇంకా టైం కావాలంట, మళ్ళీ వెళ్ళిపోతుందంట. మీరు నంబర్ చెప్తే మీరు భూమి మీద నూకలు పడిన కాటి నుంచి మీ ఈరోజు పొద్దున కూడా వచ్చింది మీ ఇంటికి. ఈరోజు పొద్దున కూడా వచ్చి దేవుడు అన్నాడు ఇంకా టైం కాలపో, సిగ్గులేంది, మళ్ళీ పోయింది. ఈరోజు పొద్దున్న మన చర్చికి వచ్చి ఒక అన్న చనిపోయాడు. విజయ్ కుమార్ అని ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. మీకు తెలుసు, యుక్తాపూర్ నుంచి వచ్చేవాడు. యుక్తాపూర్ తెలుసా? యుక్తాపూర్ అండి, ఇక్కడ పక్కనే ఉంది. యాక్తాపూర్. ఆ యాక్తాపూర్లో అన్న పొద్దున చనిపోయాడు. ఏంలా, బ్రెయిన్లో ఒక వెయిన్ తెగిపోయింది. ఈ బ్రెయిన్లో ఒక వెయిన్ తెగిపోయింది. దాని ఇంగ్లీష్లో సెలబ్రల్ హ్యామరేజ్ అంటారు. సెలబ్రల్ హ్యామరేజ్ తెగిపోయింది. మాట లేదు, ఉలుకు లేదు, మొత్తం తలంతా బ్లీడింగ్ అయిపోయింది, చనిపోయాడు. నిన్న బాగున్నాడు, పొద్దున్న చనిపోయాడు. మధ్యాహ్నం సమాధికి పోవాలి, ప్రార్థన చేయండి అంటే అర్థం ఏంటంటే మరణం అనేది ఏ రోజు ఏ మనిషిని తలుపు కొడుతుందని సంగతి చెప్పండి. ఈరోజు కండలు తిప్పి ఒళ్ళు చూపించుకునేది గొప్పతనం కాదు. నీకు కూడా మరణం ఉంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. అది పగలు కాదు, మధ్యాహ్నం కాదు, దాని ఏ దినం అని తేడా లేదు, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, నేను తీసుకొని పోతుంది. అందుకే మానవులందరూ ఎక్కడున్నారంటే మరణ ప్రదేశములో. ఎక్కడున్నారంట? 3 స్థలాలు చెప్పండి. గల్లీలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు, మరణ ప్రదేశములో ఉన్నారు. ఇంకొక మాట చెప్పాడు, మరణ ఛాయ. చెప్పండి, మరణ ఛాయ అంటే ఏంటి? ఓ పాట ఉంది, మరణపు చీకటిలో తిరుగుచుండినను కాబట్టి మరణ ప్రదేశములో మరణ ప్రదేశము, మరణ ఛాయ, మరణాంధకారం. బైబిల్లో ఒక మాట తెలుగులోనేమో గాఢాంధకారం అని ఇచ్చాడు. మరణానికి మరొక పేరే అంధకారం. నరకంలో స్పెషాలిటీ ఏంటంటే కటిక చీకటి అంట. ఏమంట? కటిక చీకటి. ఈ లోకంలోనే వెలుగు. ఈ లోకము దాటామంటే
అటు పోకుండా టికెట్ ఇటు పోయిందనుకో, 2 టికెట్లు ఉంటాయి. ఒకటి పైకి పోయే టికెట్, ఒకటి కింద. బైబిల్ 2 మాటలు అందరు చదవండి, అందరు పలకండి. లాజరు మృతి నొందెను. భలే ఉంటుంది ఈ మాట. లాజరు మృతి నొందెను, దేవదూతలు అతన్ని తీసుకొని పోయాను. లాజరు మృతి నొందితే ఎవరు వచ్చారంట? దేవదూతలు వచ్చారంట. రియల్గా దేవదూతలు వచ్చారంట. దేవదూతలు వచ్చారు. ఎంతమంది వచ్చారో చెప్పండి. మనకు దేవదూత అనలే, దేవదూతలు. చెప్పండి. దేవదూత వేరు, దేవదూతలు వేరు. నిజంగా దేవదూతలు వచ్చి తీసుకుపోయారు. చరిత్ర చెప్తుంది, లాజరు చనిపోయినప్పుడంట ఆయన సమాధి చేయలేదండి. ఎందుకంటే అనాథ. ఆయనకంటూ ఎవరు స్నేహితులు లేరు, బంధువులు లేరు, భార్య లేదు, పిల్లలు లేరు, సరైన తిండి లేదు, ఇల్లు లేదు, ఆరోగ్యం కూడా లేదు. ఆయనకు కురుపులు ఉన్నాయి. ఏమున్నాయంట? కురుపులు ఉన్నాయంట. ఆ కురుపులు నాకేందుకు ఎవరు వచ్చారు? కుక్కలు వచ్చి నాక్కుంటూ వచ్చాయంట. ఆయన రసిని తాగుతూ వచ్చాయి. అంత దీనస్థితి ఆయన. కుక్కలు తరిమేంత ఓపిక కూడా లేదు ఆయనకు. చెప్పండి. కుక్కలు నాకుతూ ఉంటే మనిషి ఏమంటాడు? ఈగలు ఉంటే ఏం చేస్తాడు మనిషి? దొబ్బుకుంటాడు. ఇట్లా కుక్కలు వచ్చి నాకుతూ ఉంటే కూడా కుక్కల్ని అదిలిచ్చేంత శక్తి కూడా లేదు. తిండి లేదు, బట్ట లేదు, ఇల్లు లేదు, మంచం లేదు, వాకిలు లేదు, బంధువులు లేరు, పిల్లలు లేరు. కానీ అతని దగ్గర ఒకటి ఉంది. ఏముందంటే దేవుని యందు నిరీక్షణ ఉంది. ఏముంది? దేవుని యందు నిరీక్షణ. ఇంకొకడు ఉన్నాడు, వాని పేరు ధనవంతుడు. ఏం పేరు? వానికి చాలా ఉన్నాయి. అందరు చెప్పండి. ప్రతిదినము బహుగా సుఖపడుచుండెను, సన్నని వస్త్రములు ధరించుకొని చుండెను. మంచి భోజనం ఉంది. 5 తమ్ముళ్ళు ఉన్నారు. ఎంతమంది? ఇంట్లో పెద్దోడు. బహుగా పనివారు ఉన్నారు. అన్నీ ఉన్నాయి. కానీ ఇతను చనిపోయాడు. లాజరు చనిపోతే తీసిపోవడానికి ఎవరు వచ్చారు? మరి ధనవంతుడు తీసిపోతే ఎవరు వచ్చిండలా? చెప్పండి. ఇప్పుడు లాజరు చనిపోతే ఎవరు వచ్చారు? మరి ధనవంతుడు తీసిపోయి కూడా మనుషులు ఎవరో ఒకరు రావాలి కదా. ఎవరు రావాలా? ప్రేతలు, సైతాన్లు వచ్చి ఈడ్చుకొని పోయినాయి. నిజంగా చెప్తున్నాము, మనం ఈరోజు ఆరాధన చేస్తున్నాం. ఒకప్పుడు మనందరి బతుకు ధనవంతులాగా ఉన్నింది. ఎలా ఉన్నింది చెప్పండి. ఈ ధనవంతునికి లాజరు గురించి ఒక మాట రాయబడింది. అందరు చెప్పండి. లాజరు గురించి ఒక మాట పలకండి. నీవైతే ధనవంతుడితో అంటాడు ప్రభు, నీవైతే నీ జీవితకాలం అంతయు సుఖపడితివి, బహుగా సుఖపడితివి. లాజరు తన జీవితకాలం అంతయు కష్టము అనుభవించాడు. ఈ లోకంలో సుఖం అనుభవించాడు, అక్కడ నరకంలో అగ్నిగుండంలో యాతన పడుచున్నాడు. ఇతను ఈ లోకంలో కష్టం అనుభవించాడు, అతను ఆ లోకంలో దేవుని రొమ్మున పరలోకానికి మరొక పేరు ఏంటంటే అబ్రహాం రొమ్ము అంట. చెప్పండి. నేను అనుకుంటాను మనం మీరు ఎవరైనా మంచి పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్తే, స్టార్ హోటల్ చెప్పండి. హోటల్ బయట ఒకటి పెద్ద ఇంత ఎత్తు భుజాలు ఉంటాయి, ఇంత పెద్ద మంచి మీసాలు ఉంటాయి, ఎర్రటి టోప్ పెట్టుకొని వాడు చాలా స్మార్ట్గా ఉంటాడు. వాడు మనం వస్తూనే గేట్ తీస్తాడు, మంచిగా నవ్వుతాడు. వాడు మన పని ఏంటంటే గేట్ తీసేది, నవ్వుతాడు, ఇట్లా అంటాడు, ఇట్లా స్టైల్గా చెప్తాడు. మీరు ఎప్పుడైనా నేను ఒకసారి సెక్రటరీ ఎదురుగా గోల్కొండ స్టార్ హోటల్ ఉంది, గోల్కొండ క్యాజువల్ దాని పేరు. దాంట్లో 3 రోజులు ఉన్నా. ఒకసారి ఎప్పుడు ఒక పెద్ద సేవకుని దగ్గర పెట్టారు, కోషి గారిని, అమెరికా నుంచి వచ్చేవాడు. ఆయన దగ్గర పెట్టారు నన్ను. ఆయనతో పాటు పోయేది వచ్చేది. వాడు ప్రతిసారి ఎంత స్మార్ట్గా సెల్యూట్ కొట్టేవాడు. పరలోకములో ఎంటర్ అయ్యే వాళ్ళకి ఒక వ్యక్తి ఎదురవుతాడంట. ఎవరో వ్యక్తి అంటే అబ్రహాం. ఎవరతను? ఇప్పుడు మనం ఈరోజు పొద్దున విజయ్ కుమార్ అన్న పరలోకం వెళ్ళాడు. చెప్పండి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆదివారం చనిపోయాడంటే వాడు భక్తుడే. చెప్పండి. నిజం చెప్పాల. ఆదివారము చనిపోయాడంటే నిజంగా అతను భక్తుడే. ఆదివారం చనిపోయాడు, ఆదివారమే సమాధి అవుతుంది. ఎంత అద్భుతం చూడు. భక్సింగ్ గారు ఆదివారమే చనిపోయాడు, ఫిలిప్ అంకుల్ ఆదివారమే చనిపోయాడు, అగస్టిన్ గారు ఆదివారమే చనిపోయాడు, జీటీ బెంజమిన్ అంకుల్ ఆదివారమే చనిపోయాడు. అది తెలిసి మాణిక్యం అనే సేవకుడు, ఆయన నా మంచి క్లోజ్ ఫ్రెండ్, ఆయన ఆదివారం చనిపోయాడు. సేవకులు భక్తులంతా ఆదివారం చనిపోతారు. శనివారం 12 దాటిన తర్వాత చనిపోదు. శనివారం 12 ముందు కాదు, శనివారము 12. ఎవరైనా గుర్తుపెట్టుకోండి.
ఒకవేళ నేను చనిపోతే కూడా శుక్రవారం చనిపోయాడు అనుకో, అబ్రాహ్మణ వేస్ట్ గాడిని అర్థం. అబ్రాహ్మణ శనివారం రాత్రి 12 తర్వాత చనిపోయాడు అనుకో, భక్తుడని అర్థం. సోమవారం చనిపోయినా కౌంట్ కాదు, మామూలు భక్తుడు, పరలోకంకి తప్పించుకొని పోయి ఉంటాడు. నిజంగా ఆదివారం చనిపోతే వాళ్ళ వెల్కమ్ వేరుంటుంది. వాళ్ళ వెల్కమ్ పరలోకంలో గేటు దగ్గర ఒక వ్యక్తి, ఆయన పేరు అబ్రహాం. ఆయన పని ఏంటంటే పరలోకం వచ్చేటోళ్ళందరికీ దగ్గరికి వెళ్తాడంట, కౌగిలించుకుంటాడంట. కౌగిలించుకొని రొమ్ము కానించుకుంటాడంట. చెప్పండి, అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను. ఇప్పుడు విజయ్ కుమార్ ఎక్కడ పోయాడు చెప్పండి? పొద్దున పోయిన ఆదివారం మందిరంకి వచ్చిండు. ఈ ఆదివారము అబ్రహాము రొమ్మున ఆనుకునేకి వెళ్ళిపోయాడు. మనకు కూడా ఒక దినం వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలీదు. మరణ ఛాయలో, చెప్పండి, మన ప్రదేశాలు 3-4, గలిలీలోను, చీకటిలోను, మరణ ప్రదేశంలోను, మరణ ఛాయలోను మనము కూర్చుండి ఉన్నామంట. చెప్పండి అందరూ చెప్పండి. కూర్చొనుట అంటే సెటిల్. చెప్పండి, ఇప్పుడు ఒకడు కళ్ళు దుకాణం పోయి కళ్ళు దుకాణంలో కూర్చున్నాడు అనుకో, అర్థం ఏంటి? అర్థం సీసా పట్టుకునేకి వాడు రెడీగా ఉన్నాడు అర్థం. పేకాడ కాడ పోయి పేకాడ కూర్చొని ఆడతారు, నిలబడి ఆడతారా? చెప్పండి అన్న. పాతోళ్ళు కూర్చొని ఆడతారు. తాగుబోతులు కూర్చొని తాగుతారు, నిలబడి తాగుతారా? కూర్చొని తాగుతారు. సినిమాలు కూర్చొని చూస్తారా, నిలబడి చూస్తారా? కూర్చొని చూస్తారు. ఏ పాపమైనా తీసుకోండి, కూర్చొని చేసేవే ఉంటాయి. నిద్రపోద్దన్నా 99% పాపాలు ఏం చెప్పండి? చెప్పు నతానేలనా, చెప్పండి. మంచి నిద్రలు తీసినాను, చెప్పు. మంచి పాపాలన్నీ ఎక్కడ చేస్తామండి? కూర్చొని. సెటిల్. కూర్చుండుట అంటే అర్థం ఏంటంటే సెటిలర్. చెప్పండి, దేంట్లో సెటిలరు? పాపములో. పాపానికి సెటిల్ అయిపోయినాం, దుష్టత్వానికి, చెడుకి, ఈ 4 ప్రదేశాల్లో కూర్చున్నామంట. కూర్చుండి ఉన్న వారికి పైనుండి అరుణోదయ దర్శనము అనుగ్రహించాడు. యేసుప్రభు పగలు పుట్టింటే కథ వేరుండు. యేసుప్రభు ఎప్పుడు పుట్టాడంట? శ్రీయేసుండు జన్మించే రేలో, శ్రీయేసుండు రేలో, రేడు పాయా బెత్లెహేం ఊరిలో. ఎప్పుడు జన్మించాడైనా చెప్పండి? రాత్రిపూట, రాత్రివేళ జన్మించాడైనా. చదవండి అన్నమాట. లూకా సువార్త 2వ అధ్యాయం. చెప్పాల. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా. ఎప్పుడు కాస్తాడ గొర్రెలు మందను? రాత్రివేళ. రాత్రివేళ కావలి కాస్తారు. గొర్రెలన్నీ దగ్గర పెట్టుకొని రాత్రివేళ గొర్రెలు కాస్తున్నారు. కాయిచున్న వారిద్దకు పైనుండి దర్శనం. అక్కడ ఒక మాట ఉంది, ప్రభువు దూత వారిద్దకు వచ్చి నిలిచెను. దూత వచ్చి నిలబడింది. నిజంగా ఈరోజు రక్షించబడ్డ మనందరి ఇంటికి ఆ పరలోకం నుంచి దేవుడు తన దూతను పంపినట్లే. ఈరోజు రక్షించబడ్డావంటే దాని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. చెప్పండి, దారిని పోతే రక్షించబడ్డామా? రక్షణ పొందడానికి వెనుక దేవుడు నిన్నేం చేశాడంటే ఆయా మార్గాల గుండా తీసుకెళ్తూ ఈ సర్వసత్యాన్ని, ఈ పరిశుద్ధ నిబంధనను నీకు అర్థమవునట్లుగా ఆయన చేశాడు. పైనుండి దర్శనం. నిజంగా పైనుండి ఈ లోక దర్శనం కాదు, అది పరము నుండి ఆ దర్శనాన్ని మనకు అనుగ్రహించాడు. అనుగ్రహించి చదవండి, చదువుకుందాం. చదవండి లూకా సువార్త 1వ అధ్యాయం పక్కనే అందరు చివర్లు చదవండి. 79వ వచనంలో ఒక మాట ఉంది. మన దేవుని మొదటి మాట, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన. అందరూ ఒక మాట చెప్పండి. మన దేవుని మహావాత్సల్యం. ఏం వాత్సల్యం? ఒక మాట చదవండి. ఇక్కడ ఒక మాట, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం మధ్యలో, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు
మహా సంతోషకరమైన మహావాత్సల్యము మహా సంతోషం. చదవండి 77వ కీర్తన 71. మహారక్షణ, దేశములో మహారక్షణ కలుగజేయవాడు. 74:12 చదవండి. 74:12 74 కీర్తన 12. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజు అయి ఉన్నాడు. దేశంలో మహారక్షణ కలుగజేయవాడు. 3 మాట చెప్పండి. మహారక్షణ, మహావాత్సల్యము, ఇంకా మహా సంతోషం. 3 చెప్పండి. మహారక్షణ, మహావాత్సల్యము, మహా సంతోషం. మళ్ళీ ఒకసారి చెప్పండి. మీ ఆరాధనలు ఈ 3 మాటలు రావాలా? మహారక్షణ, మహావాత్సల్యం, మహా అంటే ఇక దానికి మించిన మాట లేదండి. మహాదేవుడవీవే. మహాదేవుడు ఏం దేవుడు అంట? మహాదేవుడు. ఆ మాట యెషయా గ్రంథములు చదవండి. యెషయా గ్రంథమా? చదువు. మహాదేవుడు 55 చదవండి. 55:15 వచనం మధ్యలో ఉంటుంది. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడు. మహాదేవుడు. కాబట్టి మహాదేవునికి మనకి ఎజ్రా గ్రంథంలో ఆ మాట అంటాడు నెహెమ్యా. ఆయన మహాదేవుడు. చూడమాట ఎజ్రా గ్రంథంలో, మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మా గొప్ప రాజు. సరే, గొప్ప రాజు అన్నాడు కానీ గొప్పదే. సరే, ఆ మాట మనకి ఇక్కడ లేదు. ఓకే, లీవ్ ఇట్. కాబట్టి మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు. ఎక్కడుందన్నమాట? యెషయాలో ఉంటుంది కదా. యెషయా 57. థ్యాంక్ యూ. అందరు చదవండి. మహాగణుడు, మహోన్నతుడు. 57:15. కాబట్టి మహాగణుడు, మహోన్నతుడు, మహారక్షణ, మహావాత్సల్యం, మహాసంతోషం, మహాప్రేమ. చూడమాట తన మహాప్రేమ. చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. చివరిలో ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడని మనము మన అపరాధములు చచ్చిన వారం అయినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ. ఏం ప్రేమ అండి? చెప్పండి చూద్దాం. తెలిసిన కొన్ని విషయాలు చెప్పండి. మహాగణుడు, మహోన్నతుడు, మహాప్రేమ, మహారక్షణ, మహాసంతోషం, మహావాత్సల్యం. ఇవన్నిట్లో ఏం పదం ఉంది? మహా అంటే ఇంకా ఇట్స్ గ్రేట్, సో గ్రేట్ అన్నమాట. మహా అంటే సో గ్రేట్. మహారాజు. ఏం రాజు అంట? ఎక్కడుందన్నమాట? మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5:5లో ఉందన్నమాట. మహారాజు. 6వ అధ్యాయం. ఒక్క నిమిషం. 5వ అధ్యాయమే చదవండి. 5వ అధ్యాయము 35 వచనం చివరి భాగం. యెరూషలేము తోడన వద్ద అది 5:35 అండి. మహారాజు. ఏం రాజు అంట? మహారాజు. నా అంశం ఏంటంటే, ఈ విషయాలన్నీ ఒకే చోట రాస్తాడు. తన మహావాత్సల్యమును బట్టి మన పాపములను క్షమించుట వలన. చెప్పనమాట. మహావాత్సల్యమును బట్టి మన పాపములను క్షమించుట వలన ఆయన మనకేం చేశాడంటే, చీకటిలో ఉన్న మనలను, గలిలీలో ఉన్న మనలను, తర్వాత కూర్చుండిన మనల్ని, తర్వాత మరణ ఛాయలో ఉన్న మనల్ని, మరణ ప్రదేశంలో ఉన్న మనకు అరుణోదయ దర్శనం. ఏమంట? చాలామంది పేరు అరుణ, అరుణ్ కుమార్, అరుణ్ కుమారి, అరుణ్ పెట్టుకుంటారు. అరుణ్ అంటే అర్థం ఏంటి? ఉదయించే సూర్యుడు అని. చెప్పండి. అరుణ అంటే అర్థం ఏంటి? ఉదయించే సూర్యుడు. ఇది మార్నింగ్ సన్. నిజంగా మన జీవితంలో ఈ సన్ను రోజు పుడతాడు కానీ ఈ సన్ను కాదు ఆయన.
ఆయన నిజంగా సాక్షాత్తు పరలోకపు ఆ సూర్యోదయము మనం జీవితాల్లో ప్రకాశించింది. ఆ పరలోకంలో ఉండే వెలుగు మన ఆత్మ మీద ప్రకాశించింది కాబట్టి ఈరోజు మనకు మనశ్శాంతి వచ్చింది. ఏమొచ్చింది? మనశ్శాంతి. మనశ్శాంతి అంటే తెలియదు ఒకప్పుడు మనకు. చెప్పండి, ఆ మనశ్శాంతి కోసం ఎన్ని రకాలుగా వెతికినామో. అయితే ఈ మనశ్శాంతి, ఆ దేవుడిచ్చే శాంతి మన హృదయంలో కలిగించడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడు, నీతిస్తుడైన దేవుడు పశువుల తొట్టులోకి వచ్చాడు. ఒక శరీర ఆకారం ధరించుకున్నాడు. తల్లి అయిన మరియ గర్భములో ఆయన జన్మించినాడు. ఇవన్నీ ఒకసారి అర్థం చేసుకుంటే మన జ్ఞానానికి అందదు. ఇది నిజమా? ఇది పెద్ద ప్రశ్నే. కానీ యేసుక్రీస్తు అంటేనే ఆన్సర్. ఆయన దగ్గర ప్రశ్నలు లేవు. కాబట్టి మన జీవితంలో యేసు అంటే జవాబు. నీ జీవితానికి ఆన్సర్ ఎవరండి? యేసు ప్రభు. నీ జీవితంలో ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఎవరండి? యేసు ప్రభు. యేసు ప్రభుని తెలుసుకోవడం అంటే నీకు ఆన్సర్ వచ్చిందని అర్థం. ఏమొచ్చింది? మన జీవితము ప్రశ్నగా ఉంటే సంతోషమా, ఆన్సర్గా ఉంటే సంతోషమా? ప్రశ్న అంటే ఏంది అబ్బాయి ఇంకా పెళ్లి కాలే అంటారు. అంటే అర్థం ఏంటి? ప్రశ్న. ఏంది అమ్మాయి ఇంకా పెళ్లి కాలే? ప్రశ్న. ఏంది వీళ్ళు ఇంకా పిల్లలు పుట్టలా? ప్రశ్న. ఏంది వీళ్ళు ఇంకా జాబ్ రాలా? ప్రశ్న. ఏంది వీళ్ళు ఇంకా బాగుపడలా? ప్రశ్న. ఏమి భర్త మారడా? ప్రశ్న. ఇంత ప్రార్థన చేస్తుంది, ఆ భర్త మార్చుకోలేదే? ప్రశ్న. ఎన్ని రకాల ప్రశ్నలు ఉన్నాయి మానవునికి. ఏమి ఈయన దేవుని నమ్ముకునే రోగం పోలేదే? ప్రశ్న. అరే ఎన్ని ప్రశ్నలు మానవునికి. మానవుని జీవితమే చెప్పండి ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నలకు జవాబు ఎవరు? యేసు అంటేనే ఆన్సర్. యేసు అంటే ఏంది? ఆన్సర్. నీ జీవితానికి ఆన్సర్ ఎవరు? యేసు. యేసు ఎద్దకు వచ్చావంటే, యేసు నువ్వు అంగీకరించావంటే నీకేమో ఏం దొరికింది? ఆన్సర్ దొరికింది. యేసు లేదంటే నీకెన్నున్నా నువ్వు ప్రశ్నే. నీకు భార్య ఉండి, పిల్లలుండి, భర్త ఉండి, ఉద్యోగం ఉండి, చదువు ఉండి, అన్ని 33 ఉండి కూడా లేకుండా అన్ని 33 ఉన్నాయి కానీ అసలైంది లేదు బ్రదర్. నిజంగా నీ జీవితంలో అసలేది యేసు, ఆన్సర్ ఏది? యేసు. నిజంగా ఒకప్పుడు మనము ఆ చీకట్లో ఉంటిమి, గలిలీలో ఉంటిమి, మరణ ప్రదేశంలో ఉంటిమి, దాంట్లో కూర్చుంటిమి. సెటిల్ చెప్పండి. సెటిలర్ చెప్పడమా? అందరూ ఒకసారి చెప్పండి. సెటిలర్. దేంట్లో సెటిల్ నువ్వు? సీరియల్కి సెటిల్, సినిమాకి సెటిల్, తాగుడికి సెటిల్, చెడుతనానికి సెటిల్, బూతులకు. కడప దిక్కు పోతే మైదుకూరు, కడపదలో మైదుకూరు ఉంది. మైదుకూరులో బూతు ఫస్ట్ వస్తుంది, తర్వాత మాట వస్తుంది. భార్యాభర్తలు కూడా మాట్లాడుకుంటే బూతు ఉంటుంది. భర్త బూతులో మాట్లాడతాడు, భార్య బూతులో మాట్లాడుతుంది. బూతు లేకుండా వాళ్ళకి అన్నం ముద్ద దిగదు. బూతు లేకుంటే నేను చాలాసార్లు ఏందన్నా ఈ మాటలో మానొచ్చు కదా అంటే, అన్న అది అవి మాట్లాడుకుంటే మాకేదో ఉండదన్నా, ఏదో పోయినట్లుంటుంది, అవి మాట్లాడితేనే తృప్తి అంటారు. ముందు ఆ మాట ఉంటేనే వాళ్ళకి అన్నం దిగుతుందంట, సంతోషం అంట. ఒకటి బూతులు అన్ని కోణాల్లో చెడిపోయిన మానవుని, ప్రశ్నగా మిగిలిపోయిన మానవునికి అరుణోదయ దర్శనం. ఉదయించే సూర్యుడు ఓ పాడుంది, ఉదయించే దివ్య రక్షకుడు. ఆ దివ్య రక్షకుడు మన జీవితంలో వెలిగాడు. కాబట్టి ప్రభు అదే నిజమైన ఆరాధన. నీ మాటల్లో చెప్పగలిగితే, రాని మాటల్లో చెప్పగలిగితే అదే